ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పెగడపల్లి మండలంలోని మ్యాక వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన గుండేటి మల్లేశం పవర్ లూమ్స్ నడుపుతున్న క్రమంలో పవర్ లూమ్స్ సరిగా నడవకపోవడంతో చేసిన అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో నేతన్నల ఆత్మహత్యలు లేవని, కాంగ్రెస్ 7 నెలల పాలనలో జీవనాధారం కరువై నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే ఆకలి చావులు మళ్లీ మొదలయ్యాయని గుర్తు చేశారు. కానీ ఇన్సూరెన్స్ వర్క్ తీసుకోలేదు అన్నమాట. 60 సంవత్సరాలు దాటింది. బీమా ఉంది, చేనేత కార్మికుల బీమా పెట్టింది సార్ కేసీఆర్ పెట్టింది. 59 సంవత్సరాలు లాస్ట్. ఈ రైతు బీమా తిరగనే ట్రిప్ సుత కడతాను నెలకు 3 సంవత్సరాలు కట్టుడు. అది జౌలి శాఖలనే ట్రిప్ ప్రోగ్రామ్స్ అని పెట్టి మన సార్ కేసీఆర్ గారు మనం రూపాయలు కడితే 2 రూపాయలు ఇస్తుంది.